వెల్కమ్ టు మనా షెఫ్. ఈ రోజు మన రెసిపీ చికెన్ తొక్కు పచ్చడి. 1/2 kg బోన్లెస్ చికెన్ లో ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ని ప్యాన్ లోకి తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి బాగా ఉడికించండి. చికెన్ లో నీళ్లు ఊరతాయి, ఆ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన చికెన్ ని పక్కన పెట్టి వేరొక ప్యాన్ లోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, యాలకులు, లవంగాలు అన్ని వేసుకుని దోరగా వేయించేసి వీటిల్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని నేను ఇక్కడ చూపించిన చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొని స్టోర్ చేసుకుంటే మీకు 3 months వరకు నిలువ ఉంటుంది. ట్రై చేయండి.